తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ మినిస్టర్ టి పద్మారావుల సన్మాన సభను ఈ నెల 10న భాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ యూత్ వింగ్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అలకుంట హరి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 11 గంటలకు 10న జరిగే సన్మాన సభను గురించి సికింద్రాబాద్ నియోజకవర్గం యూత్ వింగ్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, అలకుంట హరి సికింద్రాబాద్ నామాలగుండు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని చెప్పేసి ఈరోజు సిద్ధావోల్ మండలిలో పార్టీ ఆఫీసులో సికింద్రాబాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగినది. అవునా, రేపు సికింద్రాబాద్ నుంచి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ఎంతమంది అయితే గ్రేటర్ యూత్ వింగ్ లో ఉన్న నాయకులు ఉన్నారో నాయకులు ప్లస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మన నాయకుల సన్మాన సభను విజయవంతం చేయాలని కోరడం జరిగినది. అదేవిధంగా మనం రేపు జరగబోయే సన్మాన సభ చూసి రేపు మనం మళ్ళీ నెక్స్ట్ 10-15 రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారితో కూడా త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల ముందు ఒక యోజన విభాగం తరఫున ఖచ్చితంగా ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే గ్రేటర్ ఎలక్షన్ లో మన యువత పాత్ర ఏంది, మన యువత ఏం చేయాలి, మన గ్రేటర్లో మనం ఈ అధిక సంఖ్య సీట్లు సాధించి గ్రేటర్ హైదరాబాద్ కోట పైన గులాబీ జెండా ఎలా ఎగరేయడానికి మనం ఈరోజు సిద్ధం అవ్వడానికి మనం ఈ సమావేశం ఏర్పడడం జరిగినది. కావున అధిక సంఖ్యలో పాల్గొని రేపు సన్మాన సభని విజయవంతం చేసి హైదరాబాద్లో టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ తెలంగాణ వాదం లేదని చెప్పుకునే సీమాంధ్ర నాయకులకు చెప్పపెట్టుగా మనం రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని కోరడం జరిగినది. జై తెలంగాణ.